ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈరోజు మనము క్రైస్తవ సమాజము అనేక సార్లు నవ్వులు పాలవుతూ ఉంది. ఇంటర్నెట్లో మనం చూసినట్లయితే, సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే కొంతమంది మన ఆత్మీయమైనటువంటి సహోదరులు వారు తెలియజేస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి అన్యులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని లాఫింగ్ స్టఫ్గా చేసేసి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారంటే నవ్వులు పాలు చేస్తూ ఉన్నారండి. చాలామంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఒక మాట చెప్తాను చూడండి ప్రియులారా, ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియదు, ఆయన శక్తి ఏంటో తెలియదు, ఆయన బలం ఏంటో తెలియదు ప్రియులారా. వారు షేర్ చేస్తే పర్వాలేదు, కానీ క్రైస్తవులు కూడా దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ప్రభువును అంగీకరించినటువంటి వారు కొంతమందికి తెలియదండి, కనుక వారు ఆ సాక్ష్యాలను పంచుకుంటూ ఉంటారు. ఒక మాట చెప్పమంటారా, వారు చెప్పిన ప్రతిదీ కూడా వాస్తవమని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి వారు. అట్ ది సేమ్ టైం మరొక చిన్న మాట ఏంటి అంటే, మనము సోషల్ మీడియాలో పబ్లిక్గా మనం వస్తున్నటువంటి సందర్భంలో క్రైస్తవుల మటుకే కాదు అన్యులు కూడా చూస్తుంటారు కనుక మనము జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. నవ్వులు పాలవ్వడానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. కొన్నిటిని రికార్డ్ చేయాలి, కొన్నిటిని సంఘానికి వినిపించాలి. ఈ ఆత్మీయ పరిణితి మనం కలిగి ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించగలమని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రతి సాక్ష్యము కూడా నిజమని నేనైతే నమ్ముతానండి. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు కనుక. అన్యులకి మన దేవుని శక్తి తెలియదు కనుక వారు హేళన చేస్తూ ఉంటారు. వారు హేళన చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక ఈ ఉదయకాల సమయం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అవకాశం దొరికినప్పుడంతా యేసయ్య సిలువను గురించి తెలియచేయండి. మీలో చాలామందికి తెలుసు కదండి, బిల్లీ గ్రహం గారు ప్రపంచంలో ఆయన సువార్త ప్రకటించినట్లుగా ఆయన సువార్త ద్వారా రక్షించబడినంతగా జనాలు మరి ఎవరి ద్వారానూ రక్షించబడలేదండి. దేవుడు ఆయన అంత బలంగా వాడుకున్నాడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత మీలో యేసు ప్రభువును అంగీకరించే వారు ఎవరైనా ఉంటే రండి అన్నారు. ఒకే ఒక్క ఆత్మ కూడా ముందుకు రాలేదంటండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడంట, వేదన పడ్డాడంట. స్నేహితులు తెలియజేసి ఎందుకు ఇలా జరిగింది అని. ఆ టైంలో వారు ఒక మాట చెప్పారంట, బిల్లీ గ్రహం, నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆ సిలువను గురించి ప్రకటిస్తావు. ఆ సిలువ విలువ ఏంటో నువ్వు తెలియజేసినప్పుడు అనేక హృదయాలు కదల్చబడి రక్షించబడతా ఉన్నాయి. కానీ ఈరోజు నీ ప్రసంగంలో ఆ సిలువ ప్రస్తావన లేదు అనే లోపల గ్రహించి ప్రభుని క్షమాపణ అడిగి ప్రతి ప్రసంగంలో ముగింపులో ఏం చేసేవాడంటే ఆ సిలువ దగ్గరకు తీసుకుని వచ్చి ప్రసంగాన్ని ముగించేవాడు. ఈరోజు మన క్రైస్తవ సాక్ష్యాల అన్యుల మధ్యలో నవ్వులు పాలవడానికి గల కారణం ఏంటి అంటే ఈ సిలువ విలువ వారికి తెలియదు కాబట్టి ప్రియులారా. అయితే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది కనుక ఈ విషయాన్ని మీరు గుర్తించి సాక్ష్యాలు పంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు నాయన తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.